వెల్కమ్ టు మీ ప్రమీల రెసిపీస్. ఇవాల్టి ఎపిసోడ్లో నేను మీకు చెప్పబోయే రెసిపీ వచ్చేసి కరివేపాకు పచ్చడి. ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ పచ్చడిని మీరు వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని తిన్నట్లయితే గనక అబ్బా ఆ రుచి చెప్పనలవి కాదు. ఒకసారి మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి. మరి ఈ కరివేపాకు పచ్చడిని తయారు చేయడం కోసం ముందుగా ఒక చిన్న నిమ్మకాయ సైజంతా చింతపండును తీసుకుని ఒక గిన్నెలో వేసుకుని చింతపండు మునిగేంత వరకు నీళ్లు పోసి నానబెట్టుకోవాలండి. ఇప్పుడు గుప్పెడు కరివేపాకును తీసుకుని దాన్ని శుభ్రంగా కడుక్కుని మనం వడకట్టే దాంట్లో దీన్ని వేసుకున్నట్లయితే కనుక దాంట్లో ఉన్న వాటర్ అంతా కూడా పోతుందన్నమాట. ఇప్పుడు ఒక గుప్పెడు ఎండుమిర్చిని తీసుకుని కట్ చేసుకుని వేసుకోవాలండి. ఇలా కట్ చేసి వేసుకోవటం మూలంగా మనకి లోపల ఉన్న గింజలన్నీ కూడా వేగి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. మనం ఈ కరివేపాకు పచ్చడిని పచ్చిమిర్చితో కాకుండా ఎండుమిర్చితో చేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక బాండీ పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు, అలాగే గుప్పెడు ఎండుమిర్చి తుంచి వేసుకోవాలి. వీటినన్నిటినీ కూడా మనం వేయించుకోవాలన్నమాట. మనం మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకుని వీటిని వేయించుకోవాలండి. వీటిని మార్చకూడదు. ఇవి వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్నాం కదా కరివేపాకు, ఆ కరివేపాకును కూడా వేసుకుని వేయించుకోవాలండి. కరివేపాకు మరీ ఎక్కువగా వేగక్కర్లేదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇవన్నీ వేగిన తర్వాత వీటిని పూర్తిగా చల్లారనివ్వాలండి. వీటన్నిటినీ కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి. వేసుకుని మనం కొంచెం ఉప్పుని వేసుకొని దీన్ని గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్నటువంటి దీంట్లో మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా చింతపండు, ఆ చింతపండును వేసుకుని మనం బరకగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. మరీ మెత్తగా గ్రైండ్ చేయకూడదండి. ఇలా ఇవి గ్రైండ్ అయిన తర్వాత ఇందులో మనం ఒక పెద్ద సైజు ఉల్లిపాయను తీసుకుని దాన్ని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని ఒకసారి మిక్సీ ఆన్ చేసి తీసేయాలండి. ఎక్కువసేపు ఉంచకూడదన్నమాట. ఎందుకంటే మనం తినేటప్పుడు ఉల్లిపాయ ముక్కలు తగులుతూ ఉంటేనే టేస్టీగా ఉంటుందండి పచ్చడి. మనం మెత్తగా పట్టేసామనుకోండి, అందులో బాగా మెత్తగా నలిగిపోయి ఉంటే కనుక ఉల్లిపాయ పచ్చడి టేస్ట్ అనేది అంత బాగుండదన్నమాట. ఇప్పుడు ఈ పచ్చడికి తాలింపు పెట్టుకోవాలండి. ఏ పచ్చడి అయినా సరే మనకు తాలింపులోనే మంచి టేస్ట్ అనేది వస్తుందండి. ఇప్పుడు తాలింపు కోసం ఒక బాండీ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 5 దంచినటువంటి వెల్లుల్లి రెబ్బలు, 2 ఎండుమిర్చి, అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకుని వేయించుకోవాలండి. ఇవన్నీ వేగిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదా పచ్చడి, ఆ పచ్చడిని ఇందులో వేసుకోవాలండి. మనం స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఈ పచ్చడిని ఈ బాండీలో వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కరివేపాకు పచ్చడి రెడీ అయినట్లే. ఈ పచ్చడి పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుందండి తినటానికి. చెప్పాను కదా ముందే మీకు. దీన్ని వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి జోడించి తిన్నట్లయితే కనుక చాలా బాగుంటుందండి టేస్టు. ఇది పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ నచ్చే రెసిపీ అండి. అంతేకాకుండా కరివేపాకు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదండి. ఒకసారి మీ ఇంట్లో కూడా తప్పకుండా నేను చెప్పినట్లుగా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ప్రమీల రెసిపీస్లో వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు
సమరం ఫుడ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.